ఒక ఊరిలో రాము, రవి అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరు మిత్రులలో రాము చాలా మంచి గుణాలు కలవాడు. రవి దుష్ట బుద్ధి కలవాడు. ఒకరోజు రవి ఇంటికి బిచ్చగాడు వచ్చి అయ్యా, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి అని అడిగాడు. రవి కోపంగా బయటకు వచ్చి అన్నం లేదు, సున్నం లేదు, పో పో, ఎక్కడి నుండి వస్తారో ఇలాంటి వాళ్ళు అని కసురుకున్నాడు. బిచ్చగాడు బాధగా రాము ఇంటికి వెళ్ళి ఆకలి అని అడిగిన వెంటనే రాము అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి కడుపు నిండా అన్నం పెడతాడు. బిచ్చగాడు సంతోషించి తన నిజరూపం మహర్షిలాగా మారి, నాయనా, నీ ఆతిథ్యానికి మెచ్చుకున్నాను. నువ్వు చాలా మంచివాడివి. ఇదిగో ఈ మాట్లాడే చిలుకను బహుమానంగా ఇస్తున్నాను, తీసుకో. ఈ చిలుక చాలా తెలివైనది. నువ్వు ఏం కోరుకున్నా నెరవేరుస్తుంది. కానీ మంచికి మాత్రమే ఈ చిలుకను ఉపయోగించాలి అని గుర్తుంచుకో అని చెప్పి మహర్షి అదృశ్యమయ్యాడు. రాము ఆ మాట్లాడే చిలుకతో మంచి స్నేహం ఏర్పరచుకున్నాడు. అతను ప్రేమతో ఆ చిలుకను చిట్టి అని పిలుచుకునేవాడు. చిట్టి రాముకి వ్యాపారంలో మంచి సలహాలు ఇచ్చేది. దానితో అతని వ్యాపారం బాగా అభివృద్ధి చెంది మంచి ధనవంతుడు అయ్యాడు. అప్పుడే ఊరు నుంచి వచ్చిన రవి తన మిత్రుడైన రాము ఇంటికి వెళ్లి అంత పెద్ద ఇల్లు, కారు చూసి ఆశ్చర్యపోయాడు. రాముని కలిసి, రాము, ఇంత తక్కువ సమయంలోనే నువ్వు ధనవంతుడు ఎలా అయ్యావు? రవి, ఈ సంపద మాట్లాడే చిలుక ద్వారానే సాధ్యం అయింది అని జరిగిన సంగతులన్నీ చెప్పాడు. ఆదా సంగతి, ఎలాగైనా ఈ మాయ చిలుకను నా సొంతం చేసుకోవాలి అని తన మనసులో అనుకొని పైకి మంచితనం నటిస్తూ, మిత్రమా, ఈ మాట్లాడే చిలుకను నాకు అమ్ముతావా? బదులుగా నీకు ఏం కావాలన్నా ఇస్తాను. మిత్రమా, ఈ చిలుకను నా సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాను. ఎవరికీ ఇవ్వలేను. నన్ను క్షమించు అని రాము ధైర్యంగా చెప్పాడు. ఎంత పొగరు నీకు! అసలు మహర్షి బిచ్చగాడి రూపంలో ముందుగా మా ఇంటికి వచ్చాడు. లెక్క ప్రకారం ఈ మాట్లాడే చిలుక నాకు దక్కాలి. ఈ చిలుకను ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని రవి రాముని బెదిరించి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఊరంతా నిద్రపోతుండగా రవి గుట్టు చప్పుడు కాకుండా రాము ఇంటికి వెళ్లి నిద్రపోతున్న చిలుకను దొంగతనం చేసి తనతో తీసుకెళ్తాడు. దారిలో తన బండి బాగా బరువెక్కి ముందుకు కదలడం లేదు. ఏమై ఉంటుందా అని వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద పాము రవి వైపు కోపంగా చూస్తూ బుసలు కొడుతోంది. అతను ఎంతో భయపడిపోయాడు. ఆ పాము ఒక్కసారిగా తనను మింగాలని పెద్దగా నోరు తెరిచింది. అప్పుడు రవి, కాపాడండి అంటూ పెద్దగా అరిచాడు. చిట్టి, అతను నా మిత్రుడు, వెంటనే అతడిని విడిచిపెట్టు. రాము మాట వినగానే పెద్ద పాము కాస్త మాట్లాడే చిలుకలాగా మారి, రవి, నీ మిత్రుడి గొప్పతనం తెలుసుకో. నువ్వు నన్ను దొంగలించావు అని తెలిసినా నీ మేలు కోరుతున్నాడు. ఇకనైనా మంచిగా మారు. రవి రాము నీ క్షమాపణ కోరతాడు. ఆ రోజు నుండి ఇద్దరు మిత్రులు మాట్లాడే చిలుకతో కలిసి పేదవారికి సహాయం చేస్తూ తమ ఊరును ఈ అభివృద్ధి వీడియో చేశారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.